ఒక్కడే అబ్బాయి ఉండాలి 1 అంటే. 2 అంటే ఇద్దరే ఉండాలి, వీళ్ళిద్దరే సెపరేట్గా. ఓకే. 3 ఈజ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి పేరు మీద. 4 అనేది 4 వీలర్ ఉండాలి పెళ్లి కొడుక్కి. 5 అనేది 5 lakhs బ్యాలెన్స్ ఈ పిల్ల అకౌంట్లో వేయాలి పెళ్ళయ్యాక. 6 అనేది 6 అంకెల జీతం ఉండాలి, 6 డిజిటెడ్ శాలరీ ఉండాలి. ఇవి ఫార్ములా ఇప్పుడు ఉంటేనే మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుంది, మేము ఒప్పుకుంటాం. ఇందులో ఏ ఒక్క కండిషన్ లేకపోయినా మాకు సంబంధం నచ్చదు, మాకు అక్కర్లేదు, మాకు అక్కర్లేదు. ఇవన్నీ ఉండాలి. దీస్ ఆర్ ద కన్స్ట్రెంట్. ముందు ఇవన్నీ చెప్తున్నారు, ఈ కండిషన్స్ అయితేనే మా దగ్గరికి రండి, ఏ మాత్రం తక్కువైనా మా దగ్గర రావద్దు. 1 lakh ఎబో ఉండాలి శాలరీ పర్ మంత్. ఇవన్నీ ఉండాలి. మా పిల్ల పెళ్ళి అవ్వగానే మా పిల్ల పేరు మీద వేయాలి 5 lakhs అమౌంట్. సో ఇది ఒక ఫార్ములా లాగా పెట్టుకున్నారనమాట ఇప్పుడు మదర్స్. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఆర్ ఫాలోయింగ్ దిస్ ట్రెండ్ నౌ. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ?